క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు వాక్య జ్యోతి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతిరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నారని మిమ్మల్ని బట్టి, ఈ కార్యక్రమాన్ని బట్టి నేను ప్రభువునందు సంతోషిస్తూ ఉన్నాను. 21వ కీర్తన గురించి ఈరోజు కాస్త ధ్యానం చేయబోతున్నాం. 21వ కీర్తన మనం అర్థం కావాలి అంటే 20వ కీర్తన మనం అర్థం చేసుకోవాలి. 20వ కీర్తనలో యుద్ధానికి వెళుతున్న దావీదు జీవితంలో చేస్తున్న ప్రార్థన లేదా స్తుతి గీతం అని మనం చెప్పొచ్చు. దావీదు ఏ విధమైనటువంటి ప్రార్థన చేశాడు అంటే, ప్రభువా, యుద్ధంలో మాకు విజయాన్ని ఇవ్వండి, మాకు సహాయం చేయండి, మాకు ఉత్తరం ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని అంగీకరించండి, మా దహన బలులను అంగీకరించి మాకు విజయాన్ని దయచేయండి. మేము రథములను బట్టి, గుర్రములను బట్టి, రౌతులను బట్టి మేము సంతోషించటం లేదు. నీ రక్షణను బట్టి, నీ దక్షిణ హస్తాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. మా ప్రార్థనలు ఆలకించి సఫలం చేసే దేవుడు నువ్వు ఉన్నావని చెప్పేసి మీ యందు మాకు నమ్మిక, మా విశ్వాసం నీ మీదే ప్రభువా అని దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు దేవుడు కృంగిపోకుండా, వారిని జారిపోకుండా, నేలను పడిపోకుండా దేవుడు వారిని ఆదుకున్నాడు. ఆ ఆదుకున్న విజయాన్ని ఇచ్చిన స్థితిని బట్టి 21వ కీర్తన రాస్తూ ఉన్నాడు. 21వ కీర్తనలో మొత్తం 13 వచనాలు ఉన్నాయి. మొదటి 2 వచనాలను విజయం అని చెప్పొచ్చు. తర్వాత 3 నుండి 7 వచనాలను వర్ధిల్లుట, 8 నుంచి 13 వచనాలలో దుష్టుల యొక్క విచ్ఛిన్నత. కాబట్టి విజయం, వర్ధిల్లుట, విచ్ఛిన్నత, విక్టరీ, వర్చస్, వేజన్స్ అని మనం 3 భాగాలుగా మనం చూడొచ్చు. ఈ కీర్తనలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభువుని ఎలా మనం స్తుతించాలి, ఆయన బలాన్ని బట్టి, ఆయన రక్షణను బట్టి, ఆయన కృపను బట్టి మనం ఏ విధంగా స్తుతించాలి. చూడండి, 2 వచనాలు, మొదటి 2 వచనాలు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేసి ఉన్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించుచున్నావు. ప్రార్థన అంగీకరించుచున్నావు. ఇక్కడ చూడండి, ప్రార్థన అంగీకరించే దేవుడు. ద జాయ్ ఆఫ్ విక్టరీ, విషయాన్ని బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. నీవు కూడా దేవుని యందు, దేవుని రక్షణను బట్టి, ఆయన బలమును బట్టి సంతోషించే వ్యక్తిగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇలా సంతోషించిన వ్యక్తులు దేవుడు మానక వారి ప్రార్థన ఆలకిస్తాడు. అన్న ప్రార్థన ఆలకించాడు, దేవుడు సహాయం చేశాడు. నెహెమ్యా ప్రార్థన ఆలకించాడు, ప్రాకారాలు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. సొలొమోను ప్రార్థన ఆలకించాడు, ఇశ్రాయేలీల రాజ్య పాలన చేయడానికి కావలసిన వివేక జ్ఞానమును దేవుడు అనుగ్రహించాడు. ఇంకా ఎంతో మంది ప్రార్థనలు ఆలకిస్తాడు ఆయన. దానియేలు ప్రార్థన ఆలకించి సింహాల నోళ్లను మూయించాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రార్థనలు ఆలకించి ఆయన మండుచున్న అగ్నిగుండములో ఆయనే తోడుగా ఉన్నాడు. మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రార్థనలు ఆలకించే దేవుడు. అయితే యథార్థవంతుల ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు, భక్తి కలిగిన వారి ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు, యెహోవా యొద్ద విచారణ చేయు వారి ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు, విధేయత చూపించే వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. మన జీవితంలో యథార్థత, మన ప్రవర్తనలో యథార్థత ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి జవాబునిస్తాడని సర్వోన్నతుని యొక్క బలము, సర్వోన్నతుని యొక్క రక్షణ, సర్వోన్నతుని యొక్క కృప, ఈ 3 మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రాజు మహిమ కలిగిన రాజుని ఆరాధిస్తున్నాడు. ఈ రాజు, దావీదుగా ఉన్న ఈ రాజు మహిమ కలిగిన దేవాతి దేవుడిని ఆరాధిస్తున్నాడు. చూడండి, ప్రార్థనలు సఫలం చేసేవాడు, మనోభిష్టిని అంగీకరించేవాడు, పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించే దేవుడు అని ఆ దేవుని గురించి ఎంతగా దావీదు కొనియాడుతున్నాడో కదా. దేవుని సన్నిధిలో, దేవుని యందు మనము సంతోషించే వ్యక్తులుగా, ఆశీర్వాదాన్ని పొందిన వ్యక్తులుగా మనం ఉండాలి అంటే మనము దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా, పరిశుద్ధ జీవితాన్ని జీవించే వ్యక్తులుగా ఉండాలి. ఇక 3 నుండి 7 వచనాలలో ఉన్న భాగం ఏంటి అని అంటే, ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు, ఆ యథార్థతను బట్టి, మాకు ఉన్న రక్షణను బట్టి, బలాన్ని బట్టి, కృపను బట్టి మమ్మల్ని ఆశీర్వదించు. ఎటువంటి ఆశీర్వాదం కావాలి అని అంటున్నాడు అంటే, శ్రేయస్సు కావాలంటున్నాడు, ఆయుష్ కావాలంటున్నాడు, నిత్యమైన ఆశీర్వాదం కావాలి. 3వ వచనం కాదు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణను బట్టి అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మికించుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. మొదట 2 వచనాలలో బలాన్ని బట్టి, రక్షణను బట్టి ఆనందిస్తూ ఉంటే, ఇక 3 నుండి 7 వచనంలో కృపను బట్టి దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాడు. కృప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, కృప ఆయుష్ను తీసుకొస్తుంది, కృప నిత్యమైన దీవెనను తీసుకొస్తుంది అనంటే విశ్వాసంలో నిన్ను నిలబెడుతుంది.
పడిపోకుండా, జారిపోకుండా, కదలకుండా నిన్ను స్థిరపరుస్తుంది. కృప నిన్ను బలపరుస్తుంది. యోగ్యత లేని వారిని యోగ్యులుగా చేసి అయోగ్యులకి యోగ్యులుగా మలచి ఇచ్చే ధన్యతే, బహుమానమే, కిరీటమే కృప అని ఇక్కడ గొర్రెల కాపరిగా ఉన్న దావీదుకి దేవుడు ఎంత గొప్ప ఆయుష్ ఇచ్చాడో, ఎంత గొప్ప ఆరోగ్యం ఇచ్చాడో, ఎంత గొప్ప యుద్ధములలో నైపుణ్యతనిచ్చాడో ఇక్కడ మనం చూస్తాం. కనుక దేవుని కృప మనలను బ్రతికిస్తుంది. దేవుని కృప మనలను ధైర్యపరుస్తుంది. దేవుని కృపలో మనను వదిలేటట్లుగా చేస్తుంది. కృప మనకు చాలా అవసరమై ఉన్నది. కృపా సత్య సంపూర్ణుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య కృప మీకు సమాధానం మీకు కలగాలి అంటే ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆయన నీ పాపముల కోసం వచ్చాడని, ఆయన నీ పాపముల కోసం మరణించాడని, ఆయన నీ పాపముల కోసం సమాధి చేయబడ్డాడని నిన్ను నమ్మి, ఆయన సజీవుడై 3వ దినాన పునరుద్ధానుడై లేచాడని నువ్వు నమ్మితే ఆయన కృప నీకు తోడై ఉంటుంది, నిన్ను నడిపిస్తుంది. యేసు ప్రభు పాపము లేనివాడు, పరిశుద్ధుడు. యేసు ప్రభు నీ కోసం, నా కోసం మరణమునకు అప్పగించబడి ఆయన నీకు నాకు కృపనిచ్చాడు. మనలందరినీ నిత్య జీవానికి వారసులు చేయటానికి ఆయన కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇక 3వ భాగంలో మనం విచ్ఛిన్నత అని చూస్తాం. ఎవరిని విచ్ఛిన్నం చేస్తాడు, ఎవరిని దేవుడు మరి నాశనం చేస్తాడు అనంటే దుర్మార్గులను, దుష్టులను, ఇక్కడ శత్రువులను అని చెప్తున్నాడు. దేవుడిని ద్వేషించు వారిని, లేకపోతే నీ హస్తము నీ శత్రువులందరికీ చిక్కుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కుకొనును అని చెప్తున్నాడు. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు అనంటే, దుష్టులు ఏమవుతారు అనంటే, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నికుండం వలె అవుతురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేసెను, అగ్ని వారిని దహించెను. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదువు, నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదువు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించి ద్రోపాయము పనిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిపెదవు, నీ విట్టి నరులను బిగించి వారిని ముఖముల మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. శత్రువులకు మటుకి దేవుడు వారిని మండుచున్న అగ్నిగుండములు వేస్తాడు. ఆయన భక్తులను ఆయనతో పాటు ఉంచుకుంటాడు. మండుచున్న అగ్నిగుండము శత్రువైన సాతానుడు కోసం ఏర్పాటు చేయబడింది. అది ఆ శత్రువైన సాతానుడు అనుచరుల కోసం ఏర్పాటు చేయబడింది. అక్కడ నిత్యము వారిని అగ్ని దహిస్తూ ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదంటారు. శరీరం కాలిపోతూ ఉంటుంది, మరలా పుడుతూ ఉంటుంది. ఒకటే ఏడుపు, పండ్లు దొరకటం, భయంకరమైన యాతన. భూమి మీదంట ఇదిగో దుష్టుల యొక్క సంతానం ఉండదంట. దుష్టుల యొక్క గర్భఫలము నాశనం అయిపోతుందంట. ఎందుకంటే దేవునికి, దేవుని సంఘానికి, ఆయన సేవకులకు కీడు చేయాలని ఉద్దేశించిన వారు. దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో మనము యెహోషాపాతును గురించి, హిజ్కియాను గురించి మనం నేర్చుకుంటాం. యెహోషాపాతుకు దేవుడు తోడయుండి విజయాన్ని ఇచ్చాడు. హిజ్కియా ఆయుష్ను పొడిగించి ఆరోగ్యాన్నిచ్చాడు. శత్రువులందరినీ ఆయన నిర్మూలన చేశాడు. కాబట్టి దావీదుకి కూడా దేవుడు తోడై ఉన్నాడు. దావీదుకి దేవుని కృప తోడయుండి దావీదును నడిపించింది. అందుకని దావీదు దేవుని స్తుతిస్తూ ఆయన ఆశీర్వాదం నిత్యం ఉండేటట్లుగా దేవుడు చేశాడు. క్రీస్తులోనే ఆ ఆశీర్వాదము నిత్యము అందరికీ అనుగ్రహించాడు దేవాది దేవుడు. క్రీస్తు ద్వారా రక్షణ, క్రీస్తు ద్వారా కృప, క్రీస్తు ద్వారా సంతోషము, సమాధానము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన బలము చాలా గొప్పది. క్రీస్తు బలం ఎటువంటిది అనంటే ఆయన మరణమును జయించిన బలం. ఆయన సమస్తమును మాట చేత కలుగ చేయగలిగిన శక్తి. ఆయన శక్తి ఎటువంటిది అనంటే ఆయన సముద్రమును గద్దించగా అది నిమ్మళమైపోయింది. ఆయన శక్తి ఎటువంటిది అనంటే ఆయన ఇదిగో మరణంలో ఉన్న వారిని ఆయన లాజరు బయటికి రా అనగానే మరణం కూడా జీవం పొందింది. కాబట్టి ఆయన మరణం మీద, లోకం మీద, ఆయన రోగాల మీద, ఆయన ప్రకృతి మీద కూడా ఆయన విజయాన్ని పొందిన వ్యక్తి. ఆయన సమస్తం ఆయనకు లోబడుతున్నాయి. అందుకనే యెషయా భక్తుడు ఆకాశమాలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, కానీ వారు ఆమె తిరుగుబాటు చేస్తున్నారు అంటున్నాడు. ఆకాశము భూమికి చెబుతున్నాడు, దేవుని మాట మనుషులు వింటలేదని ఆయన బాధపడుతున్నాడు. కానీ మనం దేవుని మాట విని దేవుని కృప పొందుకొని నిత్య రాజ్యానికి వారసులగినట్లుగా, యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, శాశ్వతమైన ఆశీర్వాదానికి వారసులగినట్లుగా ఆయన రాజ్యం కొరకు మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.